అధ్యక్ష, ప్రత్యేక హోదా అన్న అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్న అంశం. నిజంగా ఇదేదో ప్రత్యేక హోదా అన్నదేదో దీనికోసం మేము పోరాటం చేస్తూ ఉంటే అడ్వాంటేజ్ వచ్చేది మీకే. అయినా కూడా మీకే అడ్వాంటేజ్ వస్తుందని తెలిసి ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా మేము సహకరిస్తున్నాం, ముందు వరుసలో పోరాటం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, నిన్న అసెంబ్లీ స్టార్ట్ అయింది. అధ్యక్ష, ప్రత్యేక హోదా మీద చర్చ జరిగింది కేవలం అర్ధగంట సేపు. 1:30కు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 1:30కు చర్చ మొదలుపెట్టారు, 2 గంటలకు అసెంబ్లీ మూసేశారు. ఒక రోజంతా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఆయన ఇచ్చిన నోటుకు సంబంధమే లేదు. నోట్లో ఉన్న అంశాలు వేరే, ఆయన మాట్లాడిన మాటలు వేరే. ఇవాళ కూడా నేను చెప్తా ఉన్నాను అంటే అధ్యక్ష, ఉండేది 5 రోజులు మీరే అంటున్నారు. ఒకరోజు అయిపోయింది. ఒకరోజు అయిపోయిన పరిస్థితుల మధ్యలో దయచేసి ప్రత్యేక హోదా అన్న సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దయచేసి సస్పెండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, స్టార్ట్ ఆఫ్ విత్ ప్రత్యేక హోదా మీద డిస్కషన్. ఆయన స్టేట్మెంట్ చదవమని చెప్పండి, ఆయన స్టేట్మెంట్ పూర్తి చేసేయండి. పూర్తి చేసేసిన తర్వాత దాని మీద చర్చ లేకపోదాం. ఈ టాపిక్ అయిపోయిన తర్వాతనే మిగిలిన ఏ టాపిక్ అయినా పట్టుకుందాం. ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీగా చెప్పే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ప్రత్యేక హోదా అన్న టాపిక్ జరగనివ్వకుండా ఆ ప్రత్యేక హోదా అన్న టాపిక్ చివరి దాకా తీసుకొని పోయి లాస్ట్ అర్ధగంట సేపు మాత్రం దానికి టైం కేటాయించి ఆ అర్ధగంట సేపులో కూడా అవాకులు చవాకులు పేలుతూ చివరకు లాస్ట్ చర్చ జరగకుండా చేస్తూ ఇలా ఎన్ని రోజులని చేస్తారు అధ్యక్ష? ఇది దయ ఉంచి అవర్ డిమాండ్ ఇస్ సస్పెండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, టేకప్ దిస్ టాపిక్ ఫర్ డిస్కషన్. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చదవమని చెప్పండి. ఆ స్టేట్మెంట్ పూర్తయిన వెంటనే చర్చకు వెంటనే వెళ్ళిపోదాం అధ్యక్ష. సస్పెండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. క్వశ్చన్ అవర్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. మీరు ఇచ్చేది 5 రోజులు ఉన్నప్పుడు లేదా మీరు సమయం అన్నా పెంచండి. 5 రోజులు కాస్త 15 రోజులు పెంచమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 15 రోజుల కన్నా పెంచండి, లేదా సస్పెండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్. ఏదో ఒకటి చేయండి అధ్యక్ష. మాకు క్వశ్చన్ అవర్ అక్కర్లేదని చెప్పడానికి ఈయనకే అధికారం ఉంది అధ్యక్ష. దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద హౌస్. క్వశ్చన్ అవర్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద హౌస్. హౌస్ డిసైడ్ చేయాలి తప్ప మాకే క్వశ్చన్ అవర్ అక్కర్లేదు. మీ క్వశ్చన్ అవర్ లేకపోతే మీరు బయటికి వెళ్ళండి. క్వశ్చన్ అవర్ అక్కర్లేదు అనుకుంటే క్వశ్చన్ అవర్ మేము చేసుకుంటాం. మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రండి కావాలంటే. అంతేగాని మీరు క్వశ్చన్ అవర్ అక్కర్లేదు అనడానికి దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ తెలుగుదేశం పార్టీ రూలింగ్ పార్టీ, 2 క్వశ్చన్సే మీకు వస్తాయి.